'సోనిక్ 3' మూవీ చూడాలని చెప్పి నిన్న నైట్ ఈవినింగ్ 7:30కే ఐనాక్స్ థియేటర్‌కి వచ్చేసాననమాట. ఇది ఐనాక్స్ అశోక మాల్. మాల్ అయితే కింద అలా అలా తిరిగి సరే ఇంకా పైకెళ్ళి టికెట్లు తీసుకుందామని పైకెళ్ళాను. అలా ఎస్కలేటర్ ఎక్కాను. ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే ఓకే బానే ఉంది. ఇంకా సెకండ్ ఫ్లోర్ ఎంటర్ అయిన తర్వాత అలా వెళ్ళి చూస్తే అక్కడి నుంచి ఎస్కలేటర్ పనిచేయట్లేదు. సరే ఇంకేం చేస్తాం పదా అని చెప్పి దాని మీద నుంచే ఎక్కుకుంటా వెళ్ళా. ఇంకా ఫైనల్గా మనకి థియేటర్స్ 4th ఫ్లోర్లో అయితే ఉంటాయి అన్నమాట. ఇలాగ 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాను. సో ఆడ కనిపిస్తుంది కదా అదే థియేటర్. సో ఇంకా లోపలికి వెళ్తే అక్కడ బాక్స్ ఆఫీస్ ఉంటుంది. సో ఇదన్నమాట బాక్స్ ఆఫీస్ కౌంటర్. మీకు దగ్గర నుంచి చూపిస్తా ఉండండి. ఇలా ముందుకెళ్తే ఇలా వెళ్తే ఇదిగోండి ఎక్కడుంది కౌంటర్. మనం వెళ్ళాల్సిన మూవీ అయితే ఇదే. ఇది ఆ పోస్టరు, ఇది టికెట్ కౌంటర్. అలా వెళ్ళాను. బేసిక్గా నా దగ్గర అయితే పీవీఆర్ కార్డ్ అయితే ఉంది. దాని మీద ఒక టికెట్ అయితే ఫ్రీ వచ్చింది. సో టికెట్ కాస్ట్ వచ్చేసరికి 150 రూపీసే. ఈ మూవీ కాస్ట్ చాలా రీజనబుల్గా పెట్టారని అయితే అనిపించింది. ఇంకా అలా వెళ్ళిన తర్వాత టికెట్ చూపించి ఆవిడ మసాజ్ చేస్తాడు కదా, చేయించుకొని లోపలికి వచ్చేసాను. లోపలైతే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది స్క్రీన్ 2 మనం వెళ్ళాల్సిన మూవీ ఇందులోనే అనమాట. సో ఇంకా టైం పట్టిద్దంటే అలా కూర్చొని ఉన్నాను. కాసేపటికి లోపలికి పంపించారు. లోపలికి ఇలా థియేటర్లోకి వచ్చాను. వెళ్ళి చూస్తే అప్పటికే చాలా మంది వచ్చున్నారు. పర్లేదు బాగానే వచ్చారు. పిల్లలు వచ్చారు ఎక్కువగా, వీకెండ్ కదా. మూవీ గురించి మాట్లాడుకుంటే ఒక 50 ఇయర్స్ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో కోమా స్టేజ్లో బంధించి పడున్న ఒక షాడో సోనిక్ని ఒకళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఎందుకు రిలీజ్ చేశారు, ఆ షాడోతో ఏం చేయబోతున్నారు, వీళ్ళ ప్లాన్ని సోనిక్ టీము ఎలా ఆపారు అన్నది మూవీ. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ కలర్ గ్రేడ్ కానీ యానిమేషన్స్ కానీ అదిరిపోయాయి. ఇంకా నిజం చెప్పాలంటే ఆ సోనిక్ క్యారెక్టర్స్ అయితే ఒకనొక టైంలో రియల్ సోనిక్ కనిపించినట్టు కనిపించాయి. అంత బాగా అయితే యానిమేషన్ డిజైనింగ్ అంతా చాలా బాగుంది. నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఏ సోది లేకుండా డైరెక్ట్గా స్టోరీ లైన్లోకి ఫస్ట్ నుంచి వెళ్ళిపోతారు. మధ్య మధ్యలో కొన్ని క్రింజ్ కామెడీలు అయితే ఉన్నాయిలేండి. అంటే కామెడీ ఉంది, నాకు మరీ క్రింజ్ కామెడీలాగా అయితే అనిపించింది. బేసిక్గా పార్ట్ 1 పార్ట్ 2లో సోనిక్ హ్యూమర్ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఏందో వాంటెడ్లీ హ్యూమర్ పెట్టారా అన్నట్టు. సో ఈ మూవీని చూసిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మూవీ రిలీజ్కి ముందు ఒకనొక ఈవెంట్లో మూవీ టీం అయితే చెప్పారు దీన్ని అవెంజర్స్ టైప్లో ఒక పెద్ద స్కేల్ లాగా అయితే ప్రిపేర్ చేయబోతున్నాం అని. సో దాంతో నాకు అర్థమైపోయింది వీళ్ళు ప్రతి మూవీలో ఒక్కొక్క సోనిక్ని అన్ని సోనిక్స్ని కలిపి అవెంజర్స్ ఎండ్ గేమ్ టైప్లో అయితే చేయబోతున్నారని. జిమ్ క్యారీ యాక్టింగ్ ఇచ్చి పడేశాడబ్బా. అస్సలు డ్యూయల్ రోల్ చేశాడు తను, ఏమన్నా చేశాడా. కానీ నాకు డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్ని పార్ట్ 2లోనే చంపేశారు. ఆ క్యారెక్టర్ ఎలా బతికొచ్చాడు, ఇంకా మనం ఫిక్స్ అయిపోవడమే, ఇంకా లాజిక్స్ ఎతకూడదు వీటిల్లో. ఫైనల్గా ఏదో మాటలతో కన్విన్స్ చేసి మార్చేసినట్టు చూపించాడు. అసలు విలన్ అలా ఎలా మారతాడండి మాటలకే, నాకు అర్థం కాదు. హీజ్ ఎ క్రూయల్ విలన్. తను నాశనం చేయడానికి వచ్చాడు. ఏదో హీరో వచ్చి 2 దెబ్బలు కొట్టి 2 మాటలు మాట్లాడంగానే మారిపోతాడా? నాకు అదే చాలా అన్కన్వీనియన్స్గా అయితే అనిపించింది. ప్రీ క్లైమాక్స్లో ఊహించుకుంది ఏంటంటే క్లైమాక్స్ బేభత్సంగా ఉంటుంది, మామూలుగా ఉండదు, పగిలిపోద్ది అంతే అన్న రేంజ్లో ఊహించుకున్నాను. కానీ అంతేం లేదు. మీరు కూడా క్లైమాక్స్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే మూవీ స్టార్టింగ్లో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్తో పోలిస్తే క్లైమాక్స్లో అంతేముండదు. మూవీ అయిపోగానే వెళ్ళిపోకండి. మధ్యలో పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఒకటి ఉంది, చాలా బాగుంది. అది కూడా నెక్స్ట్ సీక్వెల్కి బాగా గట్టిగానే ప్లాన్ చేశారని అర్థమైంది. మూవీ అయితే ఖచ్చితంగా ఈ వీకెండ్ థియేటర్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా బెటర్ ఏంటంటే 3Dలో మీ ఏరియాలో ఎక్కడైనా 3Dకి ఆడుతుంటే 3Dలో అయితే ఎంజాయ్ చేయండి. నేను వెళ్ళిన మూవీ అయితే 3Dలో లేదు, 2Dనే చూసా. బట్ నేను చూస్తున్నంతసేపు అబ్బా 3Dలో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అన్నట్టు అయితే అనిపించింది. అండ్ టికెట్ రేట్ కూడా చాలా కన్విన్సింగ్గా 150 రూపీసే పెట్టారు పీవీఆర్ ఐనాక్స్లో. సో ఇది గైస్ సోనిక్ మూవీ అయితే. మీరు మూవీ చూస్తే ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.